నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్. నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో కింది అడ్రస్లో కలదు. ఈ యొక్క స్ట్రెస్ వలన హెయిర్ ఫాల్ అవుతుందా? మరి అవుతే ఎలా అవుతుంది అంటే ఎస్, స్ట్రెస్ వలన హెయిర్ ఫాల్ అవుతుంది. మరి దానికి గలటువంటి ఎవిడెన్స్ ఏమైనా ఉందా అంటే ఎస్. స్ట్రెస్ వలన ముఖ్యంగా 3 రకాల హెయిర్ ఫాల్ అవుతుంది. దాని ఏంటంటే ఫస్ట్ ఎక్సెసివ్ హెయిర్ షెడ్డింగ్, దీన్ని టీలోజన్ ఎఫ్లూయం అంటాం. అంటే చాలామందిలో రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు పడిపోవడం సర్వసాధారణం. కానీ కొందరిలో అంతకన్నా ఎక్కువగా వెంట్రుకలు పడిపోతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా కోంబు చేస్తున్నప్పుడు కావచ్చు, తలస్నానం చేస్తున్నప్పుడు కావచ్చు, ఇంట్లో మొత్తం వెంట్రుకలే ఉంటాయి, బాత్రూంలో నిండా కూడా వెంట్రుకలే కనిపిస్తూ ఉంటాయి, తర్వాత పిల్లో కవర్ పైన కూడా చాలా వెంట్రుకలు ఉంటూ ఉంటాయి అన్నమాట. చాలామంది ఏంటంటే ఒక వెంట్రుకలని పోగేసుకొని ఒక పాలిథిన్ కవర్లో పట్టుకొని తీసుకొని వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు స్ట్రెస్ అధికంగా గురైనప్పుడు, ముఖ్యంగా క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా హెయిర్ లాస్ అధికంగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దీనినే క్రానిక్ టీలోజన్ ఎఫ్లూయం అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇదే కాకుండా ఇంకొందరు ఏంటంటే అలోపేషియా ఏరియేటా అంటే ఈ యొక్క పేనుకొరుకుడు జబ్బు అని ఉంటుంది. అంటే ఏంటంటే ఒక 1 రూపీ కాయిన్ సైజులో పరిమాణం లోపల ఈ యొక్క తల భాగం లోపల అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. కొందరికైతే తలలోనే కాకుండా ముస్టాచ్ మీద కావచ్చు, బేడ్ మీద కావచ్చు, బాడీ మీద కూడా ఈ యొక్క ప్యాచెస్ వస్తూ ఉంటాయి. సో దీనిని అలోపేషియా ఏరియేటా అని చెప్పేసి అంటూ ఉంటాం. మన యొక్క వాడుక భాషలో వచ్చేసి పేనుకొరుకుడు అని చెప్పేసి అంటూ ఉంటాం. మరి కొందరిలో అయితే అత్యధికంగా ఉన్నటువంటి స్ట్రెస్ వలన ట్రైకోటిలోమేనియా అంటాం. అంటే ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే, వాళ్ళ యొక్క కాన్షియస్లో, వాళ్ళ యొక్క కంట్రోల్లో లేకుండానే టీవీ చూస్తున్నప్పుడు కావచ్చు, చదువుతున్నప్పుడు కావచ్చు, తర్వాత నైట్ టైంలో కావచ్చు, స్ట్రెస్ అధికంగా వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ యొక్క వెంట్రుకలను వాళ్ళే పీకేసుకుంటారు. ఆ యొక్క హ్యాబిట్ విపరీతంగా ఉంటుంది. స్ట్రెస్ అధికంగా ఉన్నప్పుడు ఆ యొక్క ఇంపల్స్ వస్తూ ఉంటుంది. ఆ ఇంపల్స్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వెంట్రుకలను వాళ్ళే పీకేసుకుంటూ ఉంటారు. దీన్నే ట్రైకోటిలోమేనియా అంటూ ఉంటాం. సో వాళ్ళ యొక్క వెంట్రుకలను వాళ్ళు పీకేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ యొక్క హ్యాబిట్, ఈ యొక్క ఇంపల్స్ అనేటువంటిది వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండదు. కొన్నిసార్లు వాళ్ళ యొక్క కంట్రోల్లో లేకుండానే, వాళ్ళకి తెలియకుండానే వెంట్రుకలు పీకేసుకుంటూ ఉంటూ ఉంటారు అనమాట. తర్వాత కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే ఎవరైనా చూస్తారేమని చెప్పేసి కొన్నిసార్లు బాత్రూంలోకి వెళ్ళేసి తర్వాత పడుకున్నప్పుడు బెడ్షీట్ కప్పుకొని ఈ యొక్క వెంట్రుకలు పీకడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనిని ట్రైకోటిలోమేనియా అని చెప్పేసి అంటూ ఉంటాం. సో స్ట్రెస్ అధికంగా గురైనప్పుడు నేను చెప్పినట్లు టీలోజన్ ఎఫ్లూయం కానీ, తర్వాత ట్రైకోటిలోమేనియా కానీ, అలోపేషియా ఏరియేటా కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. స్ట్రెస్ అధికంగా గురైనప్పుడు ఏం జరుగుతుంది అంటే మనందరికీ తెలుసు, ఈ యొక్క స్ట్రెస్ హార్మోన్, దీన్నే కార్టిజాల్ హార్మోన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది మనలో కిడ్నీ పైన ఉన్నటువంటి యొక్క అడ్రినల్ గ్లాండ్ నుంచి కార్టిజాల్ హార్మోన్ అనేటువంటిది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అయితే కార్టిజాల్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే దాని గురించి తెలుసుకున్నానంటే ముందు ఈ యొక్క హెయిర్ గురించి తెలుసుకోవాలి. హెయిర్లో ముఖ్యంగా హెయిర్ ఫాలికల్ స్టెమ్ సెల్స్ అనే స్టెమ్ సెల్స్ ఇక్కడ ఉంటాయి. అంతేకాకుండా డెర్మల్ ప్యాపిలే సెల్స్ అంటాం అనమాట. ఇక డెర్మల్ ప్యాపిలే సెల్స్ వచ్చేసి ఈ యొక్క హెయిర్ బల్బులో ఉంటాయి. అయితే డెర్మల్ ప్యాపిలే సెల్స్ నుంచి హెయిర్ బల్బులో నుంచి ముఖ్యంగా గ్రోత్ అరెస్ట్ స్పెసిఫిక్ 6 అనేటువంటి ఒక ప్రోటీన్ రిలీజ్ అవుతుంది. ప్రోటీన్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అవి వెళ్ళేసి హెయిర్ ఫాలికల్ స్టెమ్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. స్టిమ్యులేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి మళ్ళీ ఒక కొత్త హెయిర్ ఫాలికల్ అనేటువంటిది ఒక హెయిర్ సైకిల్ కంప్లీట్ చేసిన తర్వాత ఇది హెయిర్ సైకిల్. ఈ యొక్క హెయిర్ సైకిల్లో ఫస్ట్ అనాజన్ ఫేజ్ అంటాం. అనాజన్ యొక్క ఫేజ్ వచ్చేసి 4 to 6 years ఉంటుంది. 4 to 6 years తర్వాత వెంట్రుక అనేటువంటిది చనిపోతుంది. దీనిని కెటాజన్ ఫేజ్ అంటాం. ఈ యొక్క కెటాజన్ ఫేజ్ వచ్చేసి ఒక 4 weeks టైం ఉంటుంది. ఈ 4 weeksలో ఈ యొక్క వెంట్రుక మొత్తం చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క కెటాజన్ ఫేజ్ నుంచి టీలోజన్ ఫేజ్ అంటాం. ఈ యొక్క టీలోజన్ ఫేజ్లో ఈ యొక్క వెంట్రుకలు అనేటువంటిది కనీసం ఒక 3 months ఇలా రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి అనమాట. ఈ రెస్ట్ తీసుకున్న తర్వాత అవి పడిపోయేసి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి బల్బు లోపల ఉన్నటువంటి స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి బల్బ్ అనేటువంటిది ఇక అనాజన్ ఫేజ్ నుంచి టీలోజన్ వచ్చేసరికి ఈ యొక్క బల్బ్ అనేటువంటి సైజ్ ఇక్కడ నుంచి ఇంతవరకు వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టెమ్ సెల్స్ అనేటువంటివి ఏమవుతుంటాయంటే డెర్మల్ ప్యాపిలే సెల్స్ నుంచి మళ్ళీ ఈ యొక్క స్టెమ్ సెల్స్కి GAS6 అనేటువంటి ప్రోటీన్ ద్వారా సిగ్నల్స్ వెళ్ళేసి పాజిటివ్ సిగ్నల్స్ వెళ్తాయి. పాజిటివ్ సిగ్నల్స్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఈ యొక్క బల్బు నుంచి కొత్త న్యూ హెయిర్ ఫాలికల్ ఫామ్ అయ్యేసి ఒక అనాజన్ గ్రోయింగ్ ఫేజ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. సో ఇలా సిగ్నల్స్ వచ్చినప్పుడు హెయిర్ అనేటువంటిది మళ్ళీ గ్రోయింగ్ ఫేజ్లోకి వచ్చేసి బాగా గ్రో అవుతూ ఉంటుంది.
కానీ స్ట్రెస్ అధికంగా ఉన్నప్పుడు సీరం కార్టిజాల్ అధికంగా ప్రొడ్యూస్ అవ్వడం చేత ఈ సీరం కార్టిజాల్ ఏమవుతుందంటే డెర్మల్ ప్యాపిల్లే పైన నెగిటివ్గా ఎఫెక్ట్ పడడం చేత GA6 అనేటువంటిది గ్రోత్ అరెస్ట్ స్పెసిఫిక్ ప్రోటీన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం తగ్గిపోతుంది. ప్రోటీన్ రిలీజ్ అవ్వడం తగ్గిపోవడం చేత మళ్ళీ హెయిర్ అనేటువంటిది టీలోజన్ ఫేజ్లోనే అధిక సమయం కేటాయించడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ స్టిమ్యులస్ రాకపోవడం చేత ముఖ్యంగా ఈ యొక్క స్టెమ్ సెల్స్కి మళ్ళీ ఒక గ్రోత్ ఫేజ్కి ఈ యొక్క హెయిర్ గ్రోత్ సైకిల్లోకి హెయిర్ ఎంటర్ అవ్వడం డిలే అవుతుంది. సో ఆ రకంగా హెయిర్ అనేటువంటిది అనాజన్ ఫేజ్ నుంచి టీరోజన్ ఫేజ్కి వెళ్ళిపోయేసి ఇదే క్రానిక్ స్ట్రెస్ అట్లే పర్సిస్టెంట్గా ఉండడం చేత హెయిర్ అనేటువంటిది పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే క్రానిక్ స్ట్రెస్ ఉన్నటువంటి వాళ్ళ లోపల ముఖ్యంగా సీరం కార్టిజాల్ లెవెల్స్ అధికంగా ప్రొడ్యూస్ అవ్వడం చేత హెయిర్ గ్రోత్ సైకిల్లో అరెస్ట్ కావడం చేత హెయిర్ ఫాల్ అనేటువంటిది పడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా దీనికి స్ట్రెస్కి హెయిర్ ఫాల్కి ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్.